శ్రీమాత్రే నమః. శ్రీ కాళికాదేవియై నమః. హ్రీంకారాసనగర్భితాం నలశిఖాం సౌక్లీం కళాభిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం ప్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కూడా రాబోయేట నుండి దసరా పండుగ శుభాకాంక్షలు. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ మొదలవుతుంది. దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులు అంటారు. మనమందరము కూడా అమ్మవారు 9 రోజులు కూడా వివిధ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ దేవాలయం వచ్చేసి కాళికా దేవాలయము. ఈ దేవాలయంలో కొలువున్న అమ్మవారు కాళికా అమ్మవారు. మనకు జంట నగరాల్లో ఎక్కడో కూడా కాళికా అమ్మవారి దేవాలయం లేదు. ఈ కాళికా అమ్మవారు విశేషమైన ఉపాసన కలిగిన వాళ్ళు మాత్రమే చేసుకున్నటువంటి పూజలు ఇస్తున్నారు ఇక్కడ. అందుచేత నవరాత్రుల్లో భక్తులందరూ కూడా ఈ అమ్మవారికి విచ్చేసి అమ్మవారి యొక్క కృపను పొందాలని ఆశిస్తున్నాము. నవరాత్రుల్లో అమ్మవారి పూజలను విశేషంగా జరుపుతారు. ప్రతి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషంగా అలంకారం చేసి నవమి రోజు చండీ హోమం చేసి దశమి రోజు అమ్మవారికి రథోత్సవంలో ఊరేగిస్తారు. ఈ కాళికా అమ్మవారు మనకి 200 సంవత్సరాల యొక్క పురాతనమైన దేవాలయంలో ఉన్నారు. ఈ దేవాలయంని 200 సంవత్సరాల క్రితమే నిర్మించారు. ఆ దేవాలయంలో కాళికా అమ్మవారు శ్రీచక్ర సహితంగా ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క గోపురం కూడా శ్రీచక్ర ఆకారంలోనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని కొలిచినట్లయితే శ్రీచక్రాన్ని కొలిచినట్టే ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని కొలడం వలన మనకు సంపదలు సిరులు అన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ కాళికా అమ్మవారి విశేషత ఏమిటంటే, ఎలాగైతే ఆ కాళిదాసుడికి ఉన్నత విద్యనిచ్చారో అలాగే మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఇక్కడే ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాళికా అమ్మవారిని దర్శించుకొని కాళికా అమ్మవారి పూజలో పాల్గొన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులై జీవితంలో స్థిరపడతారు. ఈ కాళికా అమ్మవారి దేవాలయము సుమారుగా 200 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ఈ దేవాలయము ఎవరైతే కుటుంబం ఉందో ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా చాలా స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెట్లుగా జీవితంలో ఎదిగి జీవితంలో స్థిరపడి ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే దుఃఖాల్లో ఉన్నారో, ఎవరైతే జీవితాన్ని ఇంకా సుగమంగా చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాళికా అమ్మవారిని దర్శించుకొని కాళికా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు మనవి. ఈ కాళికా అమ్మవారు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, కాళిక అనగానే ఆహా అమ్మవారు ఉగ్రరూపమై ఉంటారు, అమ్మవారి మెళ్ళలో పొరెల దండ ఉంటుంది అని అనుకుంటారు. కాకపోతే కాళికా అమ్మవారు అలాంటి యొక్క ఉగ్రరూపం కలిగిన దేవత కాదు. మీరు చూసినట్లయితే ఈ విగ్రహము చాలా శాంతంగా ఉంటుంది. అమ్మవారి యొక్క కళ్ళలో ఎప్పుడూ కూడా శాంతము మందహాసము ఉంటుంది. ఎందువలన అంటే అమ్మవారి ముందు ఈశ్వరుని ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారి యొక్క కోపము, అమ్మవారి యొక్క శాంతిగా ఉండాలని చెప్పేసి, అదే కాకుండా అమ్మవారి ఎదురుగా శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి, అమ్మవారు యొక్క మందహాసాన్ని చిరునవ్వుతూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇలా ఆంజనేయ స్వామిని అలాగే ఈశ్వరుడిని ప్రతిష్ఠించడం జరిగింది. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.